శ్రీ కాట్రగడ్డ రమేష్ బాబు గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలతో గురువు అనంత విశ్వంలో గురువు ప్రమేయం లేకుండా ఏ విజయం సాధించలేమో అది ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా పేగు బంధంతో బిడ్డలను తీర్చిదిద్దేది తల్లిదండ్రులైతే ఏ బంధం లేని ఆ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దేది గురువు మాత్రమే. విద్యార్థుల ఎదుగుదలకు తన జీవితాన్ని నిచ్చెనగా మలచి తనకన్నా ఎత్తున నిలబెట్టే నిస్వార్థపరుడు గురువు. అంతటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి ఎందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి కారణమైన వారు శ్రీ కాట్రగడ్డ రమేష్ బాబు గారు. వారి రక్తంలోనే ఉపాధ్యాయ వృత్తిపై మమకారం ఉంది. తండ్రి కాట్రగడ్డ నరసింహం గారు కూడా ఉపాధ్యాయుడు కావటం, వారింటికి ఉపాధ్యాయులు తరచూ రావటం, వారితో మాట్లాడటం మూలాన ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి కలిగింది. అన్నదమ్ములిద్దరూ రమేష్, చంద్రమౌళి రామలక్ష్ముళ్లుగా ఉంటూ ఒకటే మాట బాటగా నడిచారు. ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తండ్రి ఆశయాలను పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి ద్వారా కొనసాగించారు. రమేష్ మాస్టారు 23 సంవత్సరాల అతి చిన్న వయసులోనే తేదీ 31/12/1987న ఎంపీపీఎస్ మడనూరు కొత్తపట్నం మండలంలో ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించారు. పిల్లలతో పిల్లవాడిలా కలిసిపోయి ఆటపాటలతో పాఠాలు చెప్పి విద్యను ఆనందంగా మార్చిన ఆదర్శ ఉపాధ్యాయుడు మన కాట్రగడ్డ రమేష్ మాస్టారు. తన చిన్న వయసులోనే తల్లి వెంకట సుబ్బమ్మ మరణించగా తల్లి లేని వారి బాధ అర్థం చేసుకుని విద్యార్థుల్లో తల్లి తండ్రి లేని పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసేవారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కుటుంబ పరిస్థితులు తెలుసుకుని వారికి అండగా నిలిచిన ఆత్మీయ గురువు. క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, సమయ పాలనకు నిలువెత్తు నిదర్శనంగా తన ఉద్యోగ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్నారు. సహచర ఉపాధ్యాయులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ అందరి మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రమేష్ మాస్టారు విధులు నిర్వహించిన మడనూరు, పాకల, తెల్లబాట, పొదవారిపాలెం, పొందూరు, పసుకుదురు, కారుమంచి, కూచిపూడి, మల్లపాడు ఊరు ఏదైనా తాను పనిచేసిన పాఠశాలకు, ఊరికి మంచి పేరు తెచ్చి విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దారు. ఇదంతా రమేష్ మాస్టర్ గారిలోని ఒక కోణమైతే, తనతో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి, వారి హక్కులు సాధించటానికి యూటీఎఫ్ జెండా అండగా గళమెత్తిన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు కూడాను. కమ్యూనిస్టు ఉద్యమాలకు కంచుకోటగా నిలిచిన పొందూరు నేలలో ఉద్యమ స్ఫూర్తిని ఊపిరిగా పీలుస్తూ పెరిగిన ఒక సాధారణ మనిషి. తరువాత వేలాది మంది ఉపాధ్యాయులకు మార్గదర్శకులయ్యారు. కుటుంబ నేపథ్యం కూడా ఉద్యమ పంథా కలిగి ఉండటం, ఆ ఉద్యమ రక్తమే రమేష్ మాస్టర్ గారి ఆలోచనలో ప్రవహించింది. ఉపాధ్యాయ ఉద్యోగం రాకముందు, వచ్చిన తర్వాత కూడా యూటీఎఫ్ భావజాలంతో ఏకీభవించి క్రియాశీలక కార్యకర్తగా ఉపాధ్యాయ సమస్యలపై సమగ్ర అవగాహన కలిగి పోరాటమే పరిష్కారమని నమ్మిన కామ్రేడ్ కాట్రగడ్డ రమేష్ బాబు గారు తన 39 సంవత్సరాల వ్యక్తిగత జీవితాన్ని యూటీఎఫ్ కి అంకితం చేసిన ఉద్యమ సూర్యుడు. టంగుటూరు యూటీఎఫ్ మండలాధ్యక్షుడుగా తనదైన ముద్ర వేసి భవిష్యత్తు తరాల వారికి దిక్సూచిగా నిలిచారు. రమేష్ మాస్టారు ఉత్తమ ఉపాధ్యాయుడుగా, ఉద్యమ నాయకుడిగా అందరిచే కీర్తింపబడుతున్నాడంటే అందుకు కారణమైన మరొకరి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. వారే ఆయన ధర్మపత్ని ఆశా గారు. రమేష్ మాస్టర్ గారిని వెనుక నుండి నడిపించి సమాజానికి కనబడని ధీర వనిత ఆమె. వారింటికి ఎంతమంది కార్యకర్తలు, ఉపాధ్యాయులు వచ్చినా ఆమె చేతి వంట తినకుండా వెళ్ళనిచ్చేది కాదు. అందరి ఆకలి తీర్చి అభినవ అన్నపూర్ణ డొక్కా సీతమ్మగా చరిత్రలో నిలిచిపోతుంది. 4 దశాబ్దాల సేవా ప్రస్థానం, ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రయాణం. తేదీ 31/5/2026న ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ పొందుతున్న ఉత్తమ గురువు, ఉద్యమ నాయకుడు శ్రీ కాట్రగడ్డ రమేష్ బాబు పిఎస్హెచ్ఎం గారికి హృదయపూర్వక అభినందనలు. మీ సేవలు మాకు స్ఫూర్తిదాయకం, ఆచరణీయం. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, దీర్ఘాయుషుతో మరెన్నో వసంతాలు సమాజ సేవలో కొనసాగాలని కోరుకుంటున్నాము. అభినందనలతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్, టంగుటూరు మండల శాఖ, ప్రకాశం జిల్లా.